బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన యుద్ధం రష్యా ఉక్రెయిన్ వార్. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా నిలిచిన ఈ యుద్ధం నేటితో 1000వ రోజుకు చేరుకుంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్పై మాస్కో దళాలు చేపట్టిన దాడులతో కీవ్లో వినాశనానికి దారితీసింది. పరస్పర క్షిపణి దాడులతో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక లక్షలాది మంది గాయాల బారిన పడ్డారు. ఉక్రెయిన్ అనేక నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్నో గ్రామాలు కనుమరుగైపోయాయి. 2.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ పోరు తీవ్ర విషాదం మిగిల్చింది. ఇక యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 80,000 మంది ఉక్రెయిన్ సైనికులు ఈ పోరులో మరణించగా మరో 4 లక్షల మందికి పైగా గాయపడ్డారు. అలాగే రష్యాలో బలగాల పరిస్థితి ఏంటనే దానిపై క్లారిటీ లేదు. అయితే పశ్చిమ దేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది మాస్కో సైనికులు యుద్ధంలో ప్రాణాలు వదిలినట్లు సమాచారం. మరో 4 లక్షల మందికి వరకు సైన్యం గాయపడినట్లు వినిపిస్తోంది. కానీ ఉక్రెయిన్లోని ఐరాస మానవ హక్కుల మిషన్ తెలిపిన గణాంకాల ప్రకారం ఆగస్టు 31, 2024 నాటికి కీవ్ వైపు కనీసం 11,743 మంది సామాన్య పౌరులు యుద్ధం వల్ల మరణించారని పేర్కొంది. మరో 24,600 మంది గాయపడినట్లు తెలిసింది. ఇక ఈ ఏడాది నవంబర్ 14 నాటికి 589 మంది ఉక్రెయిన్ చిన్నారులు చనిపోయారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్లో జనావాసాల రేటు పూర్తిగా తగ్గిపోయింది. జననాల రేటు తగ్గిపోయింది. 2.5 ఏళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు 3వ వంతుకు పైగా పడిపోయింది. ఇక దాదాపు 40 లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోనే మరో ప్రాంతానికి వలస వెళ్లారు. అలాగే 60 లక్షల మందికి పైగా పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వదిలి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారని సమాచారం. ఈ సుదీర్ఘ యుద్ధం కారణంగా గత ఏడాది డిసెంబర్ నాటికి ఉక్రెయిన్ $152 బిలియన్ నష్టపోయింది. దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమిషన్, ఐరాస అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం దాదాపు $486 బిలియన్ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక కీవ్ సాధారణ జీడిపితో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ. రక్షణ రంగం కోసం దాదాపు $53.3 బిలియన్ వెచ్చించాలని ఇటీవల 2025 బడ్జెట్ అంచనాల్లో ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు భారీగా సైనిక ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కీవ్ $100 బిలియన్ పైగా సాయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.